హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరకు వచ్చేసిన. ఇది మామూలు రివ్యూ కాదు, బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరో తెలిపే రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, మరింత మందికి వీడియో ముందుకు వెళ్ళడానికి ప్లీజ్ రిక్వెస్ట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు ఏం జరిగింది అనేది చెప్తా. ఇప్పటికీ ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5లో నుంచి ప్రజెంట్ టూ మెంబర్స్ బయటకు వచ్చిర్రు. టాప్ 3గా ఉన్నారు. ఇది మెయిన్ ఇప్పటివరకు జరిగిన హైలైట్స్. దీంట్లో ఒక హైలైట్ ఏంటంటే ఆ 2 మెంబర్స్లో ఒకరు 15 లక్షలు బిగ్ బాస్ అమౌంట్ 50 lakhsల నుంచి 15 లక్షలు టాప్ 5ల నుంచి ఒకరు తీసుకున్నారు. అసలు ఎవరు తీసుకున్నారు, ఏం జరిగింది, ట్విస్టులు ఏంటి అనేది చెప్తా. నాకైతే ఒక కామెంట్ వచ్చింది మార్నింగ్ ఒక వీడియో చేయగానే ఒక కామెంట్ వచ్చింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బిగ్ బాస్ షూటింగ్లో ఉంది ప్రజెంటు. ఆ షూట్లో సంజన గారు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు ఈ అమ్మ బడవ నేను అనుకున్నా, అసలు ఏ మూల సంజన గారికి ఎన్ని ఓట్లు ఏ మూల ఎట్లా పడ్డాయో నాకు నిజంగా నేను ఆ విషయం షాక్. ఎందుకంటే మనం ఓటింగ్ అనాలిసిస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము, చూస్తూనే ఉన్నాము. ఎవరు టాప్లు ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు అనేది మనం గెస్ చేస్తూనే ఉన్నాము. బై ద వే విన్నర్ ఛాన్సెస్ క్లోజ్గా తనుజాకు అండ్ మన కళ్యాణ్కి ఉన్నాయని అయితే మనకు క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఓటింగ్ అనాలిసిస్ చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సడన్గా సంజన గారికి విన్నర్ సంజన గారి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి షాక్. నేను కాదు, అసలు సంజన గారు షాక్ అవుతారు. టాప్ 5లోనే తను షాక్ అయింది. ఫస్ట్ టాప్ 5లో భరణి గారి ప్లేస్ భరణి గారిని ఎలిమిట్ అయ్యి సంజన గారు టాప్ 5 అని చెప్పేసరికి తను నిజంగా షాక్ అయింది. అట్లాంటిది ఇప్పుడు విన్నర్ తనే అంటే మిగతా వాళ్ళ కంటెంట్ ఏంది అంటే, ఇన్ని రోజులు వీళ్ళు గేమ్ ఆడి అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకున్నదంతా తను సింపుల్గా దొంగతనాలు, సింపుల్గా కామెడీ, సింపుల్ ఎంటర్టైన్మెంటు ఇట్లాంటి వాటితో కొట్టేసిందా అంటే జనాలకు ఈవిడదే నచ్చిందా, ఇంత బాగా అప్రోచ్ అయిందని అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ అదైతే మాత్రం చాలా వరకు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకనంటే ఓటింగ్ అనాలిసిస్ వేరే ఉన్నాయి కదా. ఇంకా కొన్ని కామెంట్లు వచ్చేసరికి కామెంట్లు కాదు, ఇంకా కొన్ని వీడియోలు కానీ కొన్ని ఏమంటారు పుకార్లు చిక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇవాళ కప్పు విన్ను కావాలనుకునేటోళ్ళకు కంపల్సరీ ఇవన్నీ మనం చూడాల్సింది, తట్టుకోవాల్సిందే. అయితే ఇవాళ అసలు ఇంకొక ట్విస్ట్ ఏందిరా మామ అంటే, కొన్ని ఛానల్సే, కొన్ని మెయిన్ మంచి ఛానల్సే, న్యూస్ ఛానల్స్ అసలు తనుజ విన్నింగ్ కాదు, కళ్యాణ్ విన్నింగ్ కాదు, ఇమాన్యుయల్ విన్నర్ అని చెప్పేసి. ఇమాన్యుయల్ విన్నర్ ఏందిరా సామి అసలు అంటే ఓటింగ్లోనైతే ఇమాన్యుయల్ లేడు. చెప్పాలంటే డెమానో తర్వాత ఇమ్ము ఉన్నాడు. ఫస్ట్ ముగ్గురులో వీళ్ళు ఉన్నారు, కళ్యాణ్, తనుజ, డెమాన్. మనం నిన్న చెప్పుకున్న ప్రకారం కూడా ఇన్ కేస్ ఓటింగ్ తక్కువైందంటే తనుజ ఇంకా కిందికి వెళ్ళి డెమాన్ పైకి వస్తాడు అని. నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఏంది, కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు ఎవరు విన్ అయినా హ్యాపీయే. వీళ్ళిద్దరూ మన అంటే లేడీస్కి అయితే ఒక అమ్మాయి వెళ్ళి ఆడాలనుకుంటే తనుజానే విన్ అయింది, మనం విన్నుగామా ఆడలేమా అన్న ఒక భరోసా ఉంటుంది లేడీ విన్నర్ అయిందని చెప్పి. కళ్యాణ్ విన్ అయితే ఒక కామనర్ విన్ అయిండు, మనం ఎందుకు వెళ్ళలేము, మనం కూడా అవుతామని చెప్పి ఒక భరోసా ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరైనా సరే నేను హ్యాపీ అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ ఉంటే బాగుంటుంది అని మనం అనుకున్నాం. అయితే కామెడీ పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ ఇప్పటి వరకు సీజన్లో గట్టి పోటీ ఎవరైనా ఇచ్చిర్రు అని అంటే అది ఇమాన్యుయల్. దాంట్లో 100% దానికి ఒప్పుకోకపోవడానికి రీజన్సే లేవు. ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఐ స్వేర్, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇమాన్యుయల్ నీకు వాడా, ఇమాన్యుయల్ నీకు నచ్చాడా, నేను ఆ రీజన్తో నాకు నచ్చలేదని కాదు.
నేను గేమ్ పరంగా ఇమాన్యుయల్ నాకు 100% సూపర్. నాకు ఇమ్ము చాలా నచ్చుతాడు గేమ్ పరంగా. ఎప్పుడైతే ఒక ఏవి చూసిన అదే తను చెప్పిన ఒక రీజన్ ఉంది కదా, వాళ్ళ అన్నతోని 3 సంవత్సరాలు మాట్లాడలేదు, కానీ చిన్నప్పటి నుంచి చూసిండు, కష్టపడిండు, పెంచిండు అని చెప్పిండు చూడండి. ఆ మైండ్లో ఆ రోజు పడ్డది ఎందుకో. ఇమ్ము గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నాకు. ఒక అంటే సొంత అన్ననే అంత ఎంకరేజ్ చేయలేకపోయిండు. మంచిగా ఒక స్టేజ్కి వచ్చినాక అన్నను మర్చిపోయిండు, మన ఓటింగ్లు ఏం గుర్తుకుంటాయిలే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఆ రోజు. జెన్యూన్గా చెప్తున్నా. అంతకు మించి ఇమ్ము విషయంలో నాకు నెగిటివ్గా చేయడానికి కానీ, నాకు నెగిటివ్గా మాట్లాడడానికి ఏమీ లేదు. నాకు ఏమీ లేదు. నాకు ఇమ్ము నచ్చడు, మీకు ఇమ్ము నచ్చడు అని కామెంట్లు పెట్టేటప్పుడు చాలామంది పెడుతున్నా. ప్రతిసారి చెప్తున్నాను, ఇంకా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకేనా, ఇది ఫిక్స్. కానీ ఇమ్ము విన్నర్ అయిండు అనేది పుకార్లే అని నా డౌట్. క్లియర్గా విన్నర్ అయితే కాదు, కానీ క్లియర్గా విన్నర్ ఎవరు అనేది మనకు అప్డేట్ ఉంది, నేను అది చెప్తాను. నెక్స్ట్ డెమాన్ 15 లక్షలు తీసుకున్నాడు. డెమాన్ 15 లక్షలు తీసుకున్నాడు. డెమాన్ 15 లక్షలు తీసుకోవడం నాకు హ్యాపీ. ఇన్ కేస్ తీసుకుని ఉంటే, అంటే అంచనా ప్రకారం డెమాను సంజన గారు బయట ఉన్నారని టాక్. 2 మెంబర్స్ ఎలిమినేషన్. ఫస్ట్ ఎలిమినేషన్ సంజన గారు, సెకండ్ డెమాను. అయితే ఫస్ట్ వీళ్ళలో ఈ టాప్ 5లో ఉన్నప్పుడు ఒక బ్రీడ్ కేస్ వచ్చింది 15 లక్షలు. ఎవరు తీసుకుంటారు అని వీళ్ళకి ఆఫర్ అయితే చేయడం జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే దాంట్లో కళ్యాణ్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదేమో. ఇంట్రెస్ట్ కూడా చూపియద్దురా స్వామి, ఎందుకంటే విన్నరే మెటీరియల్ కాబట్టి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తనుజ అస్సలు తీసుకోదు, ఫస్ట్ నుంచి బంగారమేనాయి. ఎప్పుడు ఆడియన్స్ ఓట్కి విలువిచ్చే తనుజ సడన్గా అమౌంట్ గురించి మాత్రం చెయ్యదు అని నాకు క్లియర్. సంజన గారు కూడా మేబీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీంట్లో సంజన గారు టాప్ 5 నుంచి ఫస్ట్ వెళ్ళిపోయాక నెక్స్ట్ టాప్ 4లో పెడితే సంజన గారు తీసుకోకుండా, సంజన గారు లేకుండా ఉన్నారు కాబట్టి డెమాన్కి ఆఫర్ వచ్చింది, 15 లక్షలు తీసుకున్నాడు అని అయితే నాకు అనిపించింది. ఇమాన్యుల్ లేడా, ఇమాన్యుల్ ఎందుకు తీసుకున్నాడు, మరి ఇమాన్యుల్ గురించి మాట్లాడవా అని అంటే, ఇప్పుడు ఇమ్ముకి ఎట్లుంటుంది, ఇమ్ముకి చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ ఫస్ట్ నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ క్లియర్గా ఏం చెప్పారంటే, కమీడియన్గా వచ్చినావు కానీ హీరోలాగా చూపిస్తున్నావు అని కొన్ని మనం చూసినాం. ఆది కానీ, హైపర్ ఆది కానీ, తర్వాత ముక్క అవినాష్ కానీ, తర్వాత వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా నాకు వద్దు అనుకున్న కొడుకు నా పేరు ఈరోజు నిలబెడుతుండు అని చెప్పి ఇట్లాంటి కొన్ని వినేసరికి మనోడు ఏమనుకుంటాడంటే, ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఉంటుంది ఓటింగ్ పరంగా సూపర్ ఉన్నాడు, తక్కువేం లేడు. ఓటింగ్లో నేనున్నా, కంపల్సరీ నేను టాప్ 1 నేనే కప్పు గెలిచేది అన్న ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్లనే మనోడు కొంచెం ఆ అమౌంట్ దగ్గర వెనకాడతాడు. డెమాన్ చేతిలో పడుతుంది 15 లక్షలు. సూపర్. నాకైతే ఇక్కడ ఏమనిపించింది తెలుసా, 15 లక్షలు డెమాన్ తీసుకుని ఉంటే అనాలిసిస్ చెప్తున్నా, నేను కాన్ఫిడెంట్గా ఇదే జరిగింది అని చెప్పట్లేదు. అనాలిసిస్ నేను విన్న ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే మీరు టెన్షన్ పడకుండా, ఇప్పుడు అనవసరంగా ఎవరు గెలిచిరో ఎవరు గెలిచిరో అన్న ఫీలింగే లేకుండా, ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు అమౌంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా అసలు బయట నుంచి వచ్చిన టాక్ ఏంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఈ వీడియో స్పెషల్గా తీయడం జరుగుతుంది. ఆ 15 లక్షలు డెమాన్ తీసుకుని ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు తనకు వచ్చిన రెమ్యునేషన్ ఉంది కదా, తనకు వచ్చిన రెమ్యునేషన్ వీక్లీ వచ్చేసి 75,000 75,000 మీన్స్ మళ్ళీ ఈ 15 వీక్స్ లెక్కలు మనకు రావు. ఎంత అవుతుంది అంటారు? 75,000 ప్లస్ 15 వీక్స్ ఎంతనో చూసి నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి.
అట్లాగే ఇవి ఒక 15 lakhs. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 15 లక్షలు అనేది చిన్న మ్యాటర్ ఏం కాదు. బాగా చూసినోనికి ఇప్పుడు ఇమ్ముకైతే ఈ మధ్యలో 15 లక్షలు అంటే చిన్న మ్యాటరే, తనుజకి చిన్న మ్యాటరే, కళ్యాణ్కి చిన్న మ్యాటర్ కాదు. కానీ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఖచ్చితంగా మైండ్లో ఉంటాయి. డబ్బు ముఖ్యం కాదు బిగ్లు, పేరు ముఖ్యం, కప్పు ముఖ్యం కాదు, కప్పు కోసం ఆడిన తీరు ముఖ్యం. ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో హార్ట్ఫుల్గా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. తక్కువనా అవి ఒక మనిషిని, ఒక చెడు దారిలో ఉన్న మనిషిని ఈజీగా మాటలతో మంచి దారిలో పెట్టేయచ్చు. అట్లాంటి హైప్ ఉన్న మాటలు చెప్పింది వాళ్ళ నాన్న. సూపర్ అనిపించింది. అయితే మనోడికి డెమాన్కి అవసరం. మొన్ననే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిండు, వాళ్ళ నాన్నకి సర్జరీ అయింది, వాళ్ళ ఫ్యామిలీకి అమౌంట్ అవసరం. ఖచ్చితంగా 15 లక్షలు డెమాన్ తీసుకుని ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతకన్నా నాకు ఇంకొక హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే నా తమ్ముడికి ఆ అమౌంట్ చాలా అవసరం. ప్రజల మాటలు కాదని తీసుకున్నాడు అట్లా అని ఏం లేదు. ఆ విషయంలో మాత్రం డెమాన్కి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. తీసుకున్నందుకు నేను రాంగ్గా అసలు ఎట్లాంటి చిన్న పోటీలు కూడా చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే సూపర్ మిడిల్ క్లాస్కి అమౌంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. డబ్బు విలువ తెలుసు, డబ్బు లేకపోతే ఎట్లుంటామో తెలుసు. కాబట్టి ఆ అమౌంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా డెమాన్ తీసుకుంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. మీరు ఎంతమందికి అనుకుంటున్నారో ఇట్లా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తనుజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు మనం ఇమ్ము గురించి మాట్లాడుకుందాం. ఇమ్ము థర్డ్ ప్లేస్లో ఉంటాడు, ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఇన్ కేస్ అటు ఇటు దాటి ఓటింగ్ పరంగా ఏమైనా చేంజ్ అయ్యి నైట్ ఓటింగ్ ఏమైనా మారిపోయి, అనాలిసిస్ ప్రకారం అయితే కళ్యాణ్ ఉన్నాడు. మారిపోయి మనకు ఏమన్నా తప్పు రాంగ్ వచ్చి ఉంటుంటే ఇమ్ము విన్నర్ అయితే చెప్పలేం. కానీ థర్డ్ ప్లేస్లో ఇమ్ము ఉంటాడు. 1-2 ప్లేస్లో మన కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు. 1 ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది మెయిన్ టాపిక్. అయితే ఇమ్ము థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఇమ్ము బయటికి థర్డ్ ప్లేస్లో వచ్చేస్తాడు. మేబీ ఆ టైంలో ఇంకేమైనా ఆఫర్ పెట్టి ఏదైనా ఉంటే చెప్పలేము. నాకు అనిపిస్తుంది 50 లక్షలలో ఇంకా 15 లక్షలు పోతే ఇంకా 35 లక్షలు, 35 లక్షలలో 10 లక్షలు, 35 లక్షలు అంటే 15 లక్షలు మళ్ళీ పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. అప్పుడు కూడా డౌట్ ఉండొచ్చు, మనోడు తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఓవరాల్గా నాకు తెలిసి 25 లక్షలు ఏమన్నా 20 లక్షలు ఏమన్నా చేతికి వస్తుండొచ్చు విన్నర్ ప్రైజ్ అని నాకు అనిపిస్తుంది. విన్నర్ ప్రైజ్ ముఖ్యం కాదు కాబట్టి, విన్నర్ ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా విన్నర్ ప్రైజ్ అమౌంట్ నుంచి మళ్ళీ ఇమ్ముకి ఏమన్నా వస్తుండొచ్చు. అలా జరిగితే కూడా హ్యాపీ. ఎందుకంటే ఇన్ని వారాలు ఆడిన దానికి తనకు ఆల్రెడీ మంచి రెమ్యూనేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ 15 లక్షలు కూడా ఒకవేళ 10 లక్షలు 15 లక్షలు వస్తే దీని పరంగా కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నో ప్రాబ్లం, అందులో ఎట్లాంటి నెగిటివిటీ లేదు చూపించడానికి. కూడా హ్యాపీగా ఉంటుంది, తనకు యూజ్ అవుతుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజ ఎట్లాగో తీసుకోదు. తనుజ మ్యాటర్ అసలు చెప్పినా మనం అక్కడ ఒక పైసలకు సంబంధించి లేకపోతే ఏదైనా అవకాశాన్ని వస్తే వాడుకోవడం మించి తనుజ గురించి మాట్లాడినా మనం వృధానే. ఎందుకంటే తనుజ ఎప్పుడు కానీ ప్రజల ఓటుకే విలువిచ్చింది. ప్రజా ఓటుని కాదని తను ఏం చేయలేదు. కాబట్టి తన గురించి మనం అమౌంట్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. తను తీసుకోదు, ఒప్పుకోద్దు కూడా. కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. దగ్గరలో కళ్యాణ్ విన్నర్ ఉన్నాడు. కళ్యాణ్ 99%, 99 కూడా కాదు, 99.9% ఓటింగ్లో నేను చూసిన అనాలిసిస్ ప్రకారం, క్లియర్గా అప్డేట్స్ ప్రకారం కూడా 99.9% కళ్యాణ్కి ఓటింగ్ పరంగా ఉన్నాడు. కళ్యాణ్ విన్నర్ అనేది డిక్లేర్ అయితే అయిపోతుంది. ఇంకా నాకు అనిపిస్తుంది ఏదన్నా మిరాకిల్ జరిగితే చెప్పలేము. నేను ఆల్రెడీ మీకు నిన్న కూడా చెప్పిన, ఓటింగ్లో తనుజకు తక్కువ ఉంది, దయచేసి ఓట్లు వేయండి అని కూడా చెప్పిన. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చేది ఒకటే,
నాకు ఇద్దరిలో ఎవరైనా హ్యాపీయే, కానీ కొంచెం స్వార్థంగా తనుజ అయితే బాగుండు అని అనిపించింది. కొంచెం స్వార్థంగా. అది ఎందుకు అని అంటే లేడీ విన్నర్ ఒక అవకాశం ఉంటుంది మన లాంటి వాళ్ళకి వెళ్ళడానికి అని నాకు ఒక హోప్ ఉండే. అండ్ కళ్యాణ్ అయితే కూడా నేను హ్యాపీ అని చెప్పిన, ఎందుకంటే కామనర్ అయితేనే ఒక కామనర్గా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా నేను చెప్పిన. నాకు ఇద్దరిట్లో ఎవరైనా ఓకే కాబట్టి నాకు కళ్యాణ్ విన్ అయినా హ్యాపీ, తనుజ విన్ అయినా హ్యాపీ. 99.9% మాత్రం కళ్యాణ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. విన్నర్ కళ్యాణ్ అంతే. ఇంకా తనుజ 1%లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి విన్నర్ అవుతే ఐఎమ్ సో హ్యాపీ అవుతా. ఇప్పుడైతే కళ్యాణ్ విషయంలో కూడా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే కామనర్ మన పురాణం, మన తమ్ముళ్ళకు నెక్స్ట్ అవకాశం ఉంటుంది, మన చెల్లెళ్ళకు అవకాశం ఉంటుంది. కామనర్గా వెళ్ళి మంచి గేమ్ ఆడి కప్పు గెలవడానికి ఒక కామనర్ నిరూపించిండు. ఒక కామనర్ స్టెప్ తీసుకున్నాడు ఫస్ట్ గెలిచి. మరి ఇంకొక కామనర్ కూడా అట్లానే గెలవడానికి అయితే ఒక హోప్ ఉంటుంది కదా. ఖచ్చితంగా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఫుల్ హ్యాపీ. మీలో ఎంతమందికి కళ్యాణ్ విన్నింగ్ అనేది హ్యాపీనెస్ ఇస్తుందో ఖచ్చితంగా మీ కామెంట్లు కళ్యాణ్ విన్నర్ అనేది కామెంట్ చేయండి. అట్లాగే కళ్యాణ్ విన్నర్ అయితే చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. లైక్స్ కొట్టండి, కామెంట్ బాక్స్ పెద్దలు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్న, ఇంకా కొంచెం ముందరికి వెళ్తే. ఇది చిన్న స్థాయి, ఇది ఒక మెట్టు ఎక్కిన అంతే. ఒక మెట్టుకి మీరు నాకు ఇంకా కొన్ని 4-5 స్టెప్స్ ఎక్కనీయడానికి కొంచెం ఏమంటారు ఆ దారి చూపెడతారని అయితే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కళ్యాణ్ పడాలా విన్నర్ అని ఎంతమందికి డిక్లేర్ అనిపించింది, ఎంతమందికి ఇది నిజం అవును ఇదే 100% అనుకున్న వాళ్ళు లైక్లు కొట్టేయండి. బాయ్ బాయ్.